ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీలు దూకుడు మీదున్నాయి. ఇవాళ ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. వీరిద్దరి విచారణ ఈ కేసులో కీలకంగా మారనుంది. వీరిద్దరిని ఈడీ, ఏసీబీ సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. కాసేపటి క్రితం విచారణ ప్రారంభించింది ఏసీబీ, ఈడీ అధికారులు. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలపై వీరిద్దరిని ఆరా తీస్తున్నారు. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగంపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. మరోవైపు అరవింద్ కుమార్ నుంచి కీలక విషయాలను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసుకు అత్యంత కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఏటుగా అరవింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లుగా గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న విచారణలో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ, అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు బదిలీ చేశారు? ఎవరు చెప్పితే మీరు నిధులను ట్రాన్స్ఫర్ చేశారు? దీనికి లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లిఖితపూర్వక ఆదేశాలు లేకుంటే నిధులు ఎందుకు బదిలీ చేశారు? మౌఖిక ఆదేశాలతోనే నిధులను బదిలీ చేయొచ్చనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎందుకు బదిలీ చేశారు? దీనికోసం డబ్బుకు ఏ విధంగా సమకూర్చారు? ఏ బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ చేశారని అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెమా నిబంధనలకు ఎందుకు ఉల్లంఘించారు? ఐటీ శాఖ మీకు 8 కోట్లు ఎందుకు జరిమానా విధించింది? నిధుల బదిలీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? ఒకవేళ తీసుకువెళ్తే ప్రభుత్వం ఎలా స్పందించింది? కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు? దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అని పలు ప్రశ్నలతో వీరిద్దరి నుంచి అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కార్ కేసుకు సంబంధించి ఈడీ, ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, గంటకు పైగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటకు పైగా ఏసీపీ అధికారి తరుణ్ దోష్ ఆధ్వర్యంలో టీమ్స్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాదాపుగా ఇక్కడ పోలీసులు కూడా మనం చూడవచ్చు, మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఈ కేసుకు అత్యంత కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ దీనికి సంబంధించి గతంలో ఆయన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేస్కు సంబంధించి నిధులను ఎందుకు డైవర్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా అధికారులంతా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు 54 కోట్ల రూపాయలను విదేశాలకు పంపించారు, గ్రీన్ కో కంపెనీకి పంపించారు. కాబట్టి అసలు ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నోట్ ఫైల్ లేకుండా కేవలం మౌఖికంగా ఆదేశాలతోటి చేయాల్సిన అవసరమే ఉంది. అసలు దీనికి ఏ విధంగా ఉన్నాయి, అనుమతులు ఉన్నాయా దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అరవింద్ కుమార్ నుంచి పలు ప్రశ్నలు సంధించి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ A2గా ఉన్నారు, A1గా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ రేపు ఇన్వెస్టిగేషన్ కు వస్తున్న సందర్భంగా ఈ రోజు అరవింద్ కుమార్ అనేది ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలకమని కూడా చెప్పొచ్చు. చెప్పండి బలరాం. ప్రతాప్, అంటే రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి విచారణ ఎంత కీలకంగా మారుతోంది? ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఒకవైపు అరవింద్ కుమార్ ఏసీబీ విచారిస్తోంది, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఈ రెండు సంస్థల విచారణ కోణం ఏ రకంగా ఉంటుంది? ఎటువంటి అంశాలు వారి నుంచి రాబడుతూ ఉంటారు? ఎస్, ఖచ్చితంగా ఈ కేసు చాలా క్రిటికల్ గా ఉందని చెప్పుకోవచ్చు. అత్యంత కీలకంగా తీసుకుంది, ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఒకవైపు ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని చేస్తున్న సందర్భంగా మరోవైపు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రేపు కేటీఆర్ కూడా ఇన్వెస్టిగేషన్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు అరవింద్ కుమార్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిగా అరవింద్ కుమార్ ఎవరి ఆదేశాల మేరకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి
ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టానికి సంబంధించింది కానీ అదేవిధంగా ఐటీ పెనాల్టీ వేసింది కాబట్టి నా పెనాల్టీని కట్టాల్సిన అవసరం కానీ ఈ అంశాలకు అన్నిటి కూడా 1 by 1 కూలంకషంగా అన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీపీ అధికారుల నుంచి సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏవైతే చెప్తున్నారో దీన్ని ఫర్దర్గా నెక్స్ట్ రేపు కేటీఆర్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఆయన కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ నిన్న ఇన్వెస్టిగేషన్కి రావాల్సినప్పటికీ కూడా అడ్వకేట్ను అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు హైకోర్టులో కూడా కేసు వేశారు. హైకోర్టులో ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా రేపు ఒకవేళ హైకోర్టు అడ్వకేట్ అనుమతించకపోయినా రేపు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కు రావాల్సి ఉంటుంది. కాబట్టి కేటీఆర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అరవింద్ కుమార్ ఇన్వెస్టిగేషన్ అనేది కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకు నిబంధనలను ఉల్లంఘించాల్సి వచ్చింది, ఆ నిబంధనలో ఎందుకు దీన్ని ఫర్దర్గా బ్రేక్అవుట్ చేయాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా వాటిని అన్నిటికీ సమాచారం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి అరవింద్ కుమార్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఆయన ఒకవేళ అప్రూవర్గా మారతారా ఏంటి అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆయన పూర్తిగా సరెండర్ అయ్యి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎవరి ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి చెప్తారా, లేదంటే కనుక అక్కడ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారంగా వెళ్ళారా, రూల్స్ నిజంగానే బ్రేక్అవుట్ చేశారా అనేది కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు చెప్పే ఆన్సర్సే రేపు చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కేటీఆర్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పటికి కొంతమంది కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం జరిగింది, కావాలని అంటే అధికారాలను కూడా దుర్వినియోగం చేశారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలకంగా అరవింద్ కుమార్ చెప్పే ఆన్సర్స్ కానీ ఆయన అప్రూవర్గా మారతారా, ఏ విధమైన ఆన్సర్స్ ఇస్తారనేది ఏసీబీ అధికారులకు అనేది చూడాల్సి ఉంటుంది. దాదాపు గంటకు పైగా కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మరికొద్దిసేపు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అరవింద్ కుమార్ స్టేట్మెంటే ఈ కేసులో చాలా కీలకమని కూడా చెప్పొచ్చు. బలరాం ప్రతాప్, అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ ఒకవైపు ఈడీ రెండు కూడా దూకుడుగా ఉన్నాయి, ఒకవైపు విచారణలు చేపడుతూ ఉన్నాయి, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రేపు కేటీఆర్ ని ప్రశ్నించే సందర్భంలో ఏసీబీ తన స్టేట్మెంట్ ఇప్పుడు అరవింద్ కుమార్ కు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ విచారిస్తోంది. బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ ను కూడా తీసుకుని రేపు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా డెఫినెట్గా, ఎందుకంటే ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉంటూ ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా ఏత్రిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా దీనికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు అరవింద్ కుమార్తో పాటు ఒకవైపు ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈడీ కూడా ఎందుకంటే ఖచ్చితంగా విదేశాలకు నిధులు వెళ్ళాయి కాబట్టి, గ్రీన్ కో కంపెనీకి వెళ్ళాయి కాబట్టి, ఖచ్చితంగా రూల్స్కు భిన్నంగా ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళాయి కాబట్టి ఒకవైపు ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి బిఎల్ఎన్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ ఏసీబీ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అతను కూడా చెప్పే ఆన్సర్స్ బట్టి ఆయన చీఫ్ ఇంజనీర్గా అప్పుడు ఎవరి ఒత్తిడి మేరకు నిధులను బదలాయించాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ ఆఫీసర్గా ఉంటూ అసలు పైనుంచి అరవింద్ కుమార్ చెప్తే చేశారా, లేదంటే కనుక పైనుంచి ఇంకా ఎవరన్నా మంత్రిగా ఉంటూ కేటీఆర్ చెప్పిన అంశాలు చేశారా, ఒకవేళ అట్లా చెప్పినప్పటికీ మౌఖికంగా చెప్పినప్పటికీ కూడా రూల్స్కు భిన్నంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అంశాలను కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరిద్దరు చెప్పే ఆన్సర్స్ కూడా ఈ కేసు పైన కూడా డిపెండ్ అని కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా చూసినట్లయితే ఖచ్చితంగా రేపు కేటీఆర్కు వచ్చే ఇన్వెస్టిగేషన్ సంబంధించి వీరిద్దరు చెప్పే ఆన్సర్స్ కూడా చాలా కీలకమని కూడా చెప్పవచ్చు. బలరాం ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక ఎంక్వైరీ టైం కొనసాగుతోంది. ఫార్ములా కేసుకు సంబంధించి ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ చేపడుతూ ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఎంతసేపటిగా విచారణ కొనసాగుతోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? విచారణ మాత్రం కొనసాగుతుంది. బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు. దాదాపు 25 ప్రశ్నలు అడుగుతున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వ ఖజానా ఏ రకంగా విదేశీ కంపెనీలకు డైవర్ట్ చేశారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అదేవిధంగా ఎవరు ఆమోదం చేశారు, క్యాబినెట్ ఆమోదం లేకుండా, అదేవిధంగా అటు ప్రిన్సిపల్ అంటే ఆర్థిక శాఖ సంబంధించిన ఆమోదం లేకుండా, మరోవైపు ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఏ రకంగా మీరు నిధులు బదలాయించారు, ఎవరు చెప్తే ఎవరు ఆదేశాలు ఇస్తే మీరు నిధులు బదిలీ చేశారు, దీంట్లో మీ రోల్ ఏంటి, అంటే మీరు ఎక్కడెక్కడ సైన్ చేశారు, ఎక్కడెక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎవరెవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ కంపెనీలు ఇందులో పార్ట్నర్షిప్ గా వచ్చాయి, ఏ కంపెనీలు ముందుకు వచ్చాయి, ఏ కంపెనీలు ప్రచారాలు చేశాయి, ఎవరు దీన్ని లీడ్ చేసింది, ఎవరు అసలు ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ అన్ని అంశాలపై కూడా బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్
అమెండ్మెంట్ యాక్ట్ నిబంధన ఉల్లంఘన ఎక్కడ జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఎవరు చెప్తే వీరు డబ్బులు బదలాయించారు అన్న దానిపైనే ఎక్కువగా అటు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం తెలిసింది. ఈ రోజు ఈడీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈ నెల 16వ తారీఖున కేటీఆర్ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి మరి ఈ యొక్క స్టేట్మెంట్లు బిఎల్ స్టేట్మెంట్లు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇతని ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని కేటీఆర్ ను కూడా ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రేపు అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. రేపు మరొకసారి కేటీఆర్ కి ఏసీబీ అధికారులు కూడా విచారించే, ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఈడీ అధికారుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈడీ అధికారుల దర్యాప్తు మాత్రం కేవలం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదంటే పెమా యాక్ట్ నిబంధన ఉల్లంఘన పైన వైపు ఈడీ అధికారుల దర్యాప్తు చేస్తుంటే ఏసీబీ అధికారులు మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే అవినీతి నిరోధకకు సంబంధించిన చట్టాల ప్రకారం ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. రెండు కూడా అది ఒకటి సెంట్రల్ పరిధిలో ఉంటుంది, ఒకటి స్టేట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా క్రూషియల్ గా ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరి యొక్క స్టేట్మెంట్ ఈ రోజు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.